ఓం నమః శివాయ. రండి, ఈరోజు మనం శివుని సహస్రనామాలనే అద్భుతమైన లోకంలోకి ఒక ప్రయాణం చేద్దాం. అసలివి కేవలం పేర్లు మాత్రమే అనుకుంటే పొరపాటే. నిజానికి ఆయన తత్వాన్ని అర్థం చేసుకోవడానికి, ఆయనను ధ్యానించడానికి మన ముందున్న 1000 దారులివి. ఈ అద్భుతమైన ప్రయాణం ఎలా మొదలైందంటే, ఒక జిజ్ఞాసతో నిండిన శిష్యుడి అభ్యర్థనతో. మనం కూడా ఆ శిష్యుడి స్థానంలో మనల్ని ఊహించుకుని అంతే వినయంతో ఈ జ్ఞానాన్ని స్వీకరిద్దాం. ఇది ఏదో పుస్తకంలోంచి వచ్చింది కాదు, గురుశిష్య పరంపర ద్వారా మనదాకా చేరిన ఒక అమృత ధార. అసలు ఈ సహస్రనామం మూలమెక్కడుందంటే అది పవిత్రమైన శివపురాణం. ఇది కేవలం పేర్ల జాబితా అనుకోకండి. విష్ణుమూర్తి స్వయంగా శివుడిని కీర్తించిన నామాలివి. ఆ నామాలనే రోమహర్షణ మహర్షి ఎంతో ఆర్తితో ఉన్న మునులకు అందించారు. ఇక్కడ ప్రతి నామం, ప్రతి ఒక్క నామం పరమాత్మ యొక్క ఒక దివ్యమైన గుణాన్ని, ఒక అద్భుతమైన శక్తిని మన కళ్ల ముందుంచుతుంది. సరే, మరి ఈ 1000 దారుల్లో మొదటిదేది? ముందుగా మన శివుణ్ణి ఒక విశ్వరూపకుడిగా చూద్దాం. ఆయన నామాల్లోనే సృష్టి మొదలైనప్పుడు నుండి ప్రళయం వరకు ఆ మొత్తం విశ్వచక్రం ఎలా ఇమిడిపోయిందో మనం గమనిద్దాం. మొట్టమొదటి నామం విశ్వకర్మ. విశ్వకర్మ ఈ పదాన్ని ఒకసారి మనసులో అనుకుందాం. ఆయన కేవలం ఈ ప్రపంచాన్ని సృష్టించినవాడు మాత్రమే కాదు, ఆయన ఒక గొప్ప ఆర్కిటెక్ట్, ఒక రూపకర్త. ఆలోచించండి, ఒక చిన్న అణువు నుండి మొదలుపెట్టి అనంతమైన గెలాక్సీల వరకు ఈ సృష్టిలో ప్రతి చిన్న విషయం ఎంత అద్భుతంగా ఒక ప్రణాళిక ప్రకారం నడుస్తోందో కదా. ఆ దివ్యమైన ప్రణాళికకే మనం ఇప్పుడు ధ్యానం చేద్దాం. ఆ తరువాత వచ్చే నామం లోకకర్త. చూడండి, విశ్వకర్మ రూపశిల్పి అంటే బ్లూప్రింట్ గీసేవాడు అనుకుంటే, లోకకర్త ఆ రూపానికి ప్రాణం పోసేవాడు. సమస్త లోకాలని, వాటిలోని జీవరాశులని ఉనికిలోకి తీసుకువచ్చే ఆ సంకల్పశక్తి పేరే లోకకర్త. సృష్టి వెనుక ఉన్న ఆ యాక్టివ్ ఎనర్జీ అన్నమాట. ఇప్పటి వరకు సృష్టి గురించి మాట్లాడుకున్నాం గదా. ఇప్పుడు దానికి పూర్తి భిన్నమైన, చాలా శక్తివంతమైన ఒక నామాన్ని చూద్దాం. అదే కాలకాల. కాలకాల అంటే కాలానికి అంతం పలికేవాడు. ఇక్కడ మనం ఒక విషయం బాగా గుర్తుంచుకోవాలి. లయం అంటే సర్వనాశనం కాదు, అది విశ్వసమతుల్యతలో ఒక అత్యవసరమైన భాగం. ప్రతీదీ తన మూలంలోకి, తన సోర్స్లోకి తిరిగి చేరడం. ఈ నామం మనకు ఏమి గుర్తుచేస్తుందంటే, కాలానికి కూడా అందని, కాలానికి అతీతమైన ఆ పరమాత్మతత్వాన్ని. చూశారా ఎంత అద్భుతమో! ఈ విశ్వాన్ని సృష్టించే ఆ మహాశక్తే తనలో తాను లీనమై నిశ్చలంగా ఒక మహాయోగిగా కూడా ఉంటుంది. సరే, ఇప్పుడు మనం శివుని అంతర్గత నిశ్చలతను, ఆయన యోగ స్వరూపాన్ని వర్ణించే కొన్ని నామాలను చూద్దాం. ఆ యోగ స్వరూపానికే అసలైన ప్రతీక మహాయోగి. ఈ నామాన్ని ఒక్కసారి కళ్ళు మూసుకుని స్మరించుకుంటే చాలు, మనసులో ఒక రకమైన అచంచలమైన శాంతి కలుగుతుంది కదూ. ఇది అంతర్గత మౌనం యొక్క శక్తి. మన చైతన్యంలో మనం పూర్తిగా లీనమైపోయే స్థితి. తనలో తాను ఆనందిస్తూ బయట ప్రపంచానికి అతీతంగా ఉండే ఆ యోగీశ్వరుని స్వరూపమే ఇది. దీనికి చాలా దగ్గరగా ఉండే మరో నామం, అదే తపస్వి. తపస్వి అంటే ఆయనలోని క్రమశిక్షణ, ఆయన ఏకాగ్రతకు నిదర్శనం. అయితే ఈ నామం కేవలం శివుడి గుణాన్ని మాత్రమే వర్ణించడం లేదు, ఇది మనక్కూడా ఒక సందేశమిస్తోంది. ఆత్మసాక్షాత్కారం కోసం తపించే ప్రతి ఒక్క సాధకుడి అంతర్గత ప్రయాణానికి ఇదొక మార్గదర్శిలా నిలుస్తుంది. సృష్టికర్తగా, మహాయోగిగా ఇలా ఎన్నో రూపాలు చూశాం. కాని ఆ పరమాత్మే సమస్త జీవులపై అపారమైన కరుణ చూపే రక్షకుడు కూడా. ఇప్పుడు ఆయన దయ, కృపను మనకు చూపించే కొన్ని నామాలను చూద్దాం. ఆ అపారమైన కరుణకు చిహ్నం నీలకంఠుడు. ఈ ఒక్క పేరులోనే ఎంత పెద్ద త్యాగం దాగి ఉందో కదా. మనందరికీ తెలిసిన కథే. సముద్రమథనంలో వచ్చిన ఆ భయంకరమైన హాలాహలాన్ని తాగి, దాన్ని బయటకు రానియకుండా, లోపలికి వెళ్ళనీయకుండా తన కంఠంలోనే నిలుపుకొని లోకాలను రక్షించాడు. ఇది మనకేం చెబుతోంది? ఎలాంటి ప్రతికూలతనైనా స్వీకరించి దాన్ని కేవలం ప్రేమతో, కరుణతో మార్చివేసి సృష్టిని కాపాడే దైవిక శక్తికి ఇది నిలువెత్తు నిదర్శనం. తరువాతి నామం శరణ్యుడు. శరణ్యుడు ఈ పేరు వినగానే ఒక రకమైన ఓదార్పు, ఒక భరోసా కలుగుతుంది. ఇది భక్తుడికి, భగవంతుడికి మధ్య ఉండే ఆ లోతైన బంధాన్ని తెలియచేస్తుంది. మన నమ్మకానికి ఒక లంగర్లా,
జీవితమనే సముద్రంలో ఎదురయ్యే తుఫానుల నుండి మనల్ని కాపాడే ఆశ్రయం ఆయనేని చెబుతుంది. ఇప్పటిదాకా మనం కొన్ని నామాలని వాటి అర్థాలని తెలుసుకున్నాం. అయితే ఇవి కేవలం తెలుసుకోవడానికి మాత్రమే కాదు, ఇవి మన జీవితాన్ని మార్చే ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక సాధన. మరి దాన్ని ఎలా ఆచరించాలి ఇప్పుడు చూద్దాం. చూడండి, ఈ నామాలని ఏదో యాంత్రికంగా చదివేస్తే ప్రయోజనం ఉండదు. ముందుగా భక్తితో జపించాలి. ప్రతి అక్షరంలోనూ ఆ ఆర్తి ఉండాలి. రెండవది, దాని అర్థాన్ని మనసులోకి తెచ్చుకోవాలి. ఆ పేరు వెనుక ఉన్న భావాన్ని అనుభూతి చెందాలి. ఇక మూడోది, ఆ నామం సూచించే దివ్య గుణంతో మనం కూడా మమేకమవ్వాలి. ఆ గుణాన్ని మనలో ఒక భాగంగా చేసుకోవడానికి ప్రయత్నించాలి. ఒక విషయం గుర్తుంచుకోండి, ఇవి కేవలం పేర్లు కావు, మన లోపల ఉన్న అనంతమైన విశ్వాన్ని తెరిచే తాళంచెవులు. మన ప్రయాణం భక్తితో పలికే ఒక్క నామంతోనే మొదలవుతుంది. ఆ ఒక్క ఉచ్చారణ చాలు ఆ దివ్య చైతన్యంతో మనల్ని కలిపేందుకు. ఈ ఆధ్యాత్మిక ప్రయాణం మనందరికీ శుభప్రదం కావాలని కోరుకుంటున్నాను. ఓం శాంతిః శాంతిః శాంతిః.